దేవుడి సెలవు లేకుండా మన తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలదు. స్తోత్రం. వాళ్ళు ఎంత నిరోధించినా, ఎంత బంధించినా క్రైస్తవత్వాన్ని అణచడం వాడి వల్ల కాదు, వాడి బావు వల్ల కాదు, వాడి తాత వల్ల కాదు, వాడి ముత్తాత వల్ల కూడా కాదు. నీరో చక్రవర్తి పేతురుని చంపాలని ప్రయత్నం చేశాడు. ఏ రోజు యోహాన్ని చంపాలని చూసి చంపేశాడు. యేసు ప్రభును కూడా చంపాలని ప్రయత్నం చేశారు, చంపేశారు. కానీ ఒక్క యేసు ప్రభు చచ్చిపోతే ఈరోజు కోట్లాది మంది దేవుని బిడ్డలుగా, యేసు ప్రభువులుగా ఈ లోకంలో ఉన్నాం. హల్లెలూయా. వారికి తెలియదు పాపం, మేమేదో చట్టం చేసేసాం, ఆపేస్తున్నాం. వాళ్ళ వల్ల కాదండి. ఎందుకంటే దేవుని సువార్త ప్రపంచమంతా ప్రకటించబడాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆయన నిర్ణయాన్ని ఎవడు ఆపడానికి వీలు కాదు, వాళ్ళ వల్ల కూడా కాదు. రోజు రోజుకి సంఘాలు పెరుగుతున్నాయి, సేవలు పెరుగుతున్నాయి, దేవుని సన్నిధికి ఆత్మలు వస్తూ ఉన్నారు. ఇన్నిన్ని బంధకాలున్నా దేవుని పనిని ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఇది దైవ చిత్తమై ఉంది.